విశాలాక్షి తన చిన్న కోడలైన తులసికి దిష్టి తీయమని తన ఇంట్లో పని మనిషికి చెప్తూ ఉంటుంది. అప్పుడు తులసి, ఎందుకు అత్తయ్య నాకు ఇప్పుడు దిష్టి తీయమంటున్నారంటే, అప్పుడు విశాలాక్షి, నువ్వు ఉండు తులసి, అసలే నువ్వు ఇప్పుడు ఉట్టి మనిషివి కూడా కాదు, నీ కడుపులో 12 బిడ్డ పెరుగుతుంది, ఇలా వచ్చి నిలబడని విశాలాక్షి తులసిని దగ్గరికి తీసుకొని నిలబెట్టి ఆ పని మనిషి చేత దిష్టి చేయమని చెప్పేసరికి ఆ పని మనిషి ఎండు మిరపకాయలు, ఉప్పు, ఇంకా ఆ దిష్టికి కావాల్సిన వాటివన్నిటిని వేసి తులసికి దిష్టి తీయటం ప్రారంభిస్తుంది. తులసికి దిష్టి తీసిన తర్వాత, అమ్మ ఇవి నిప్పుల్లో వేసొస్తాను, మీరు ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పేసరికి తులసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్ళిన తులసి బాధగా దేవుడి గుడి ముందు కూర్చొని బాధగా ఏడుస్తూ దేవుడి గుడి ముందు వెలిగించిన హారతి వైపు తన చేతిని పెట్టి తన చేతిని కాల్చుకుంటూ దేవుడి ముందు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు సిద్ధు తులసి ఎక్కడ అని వెతుకుతూ ఉంటే అప్పుడు దేవుడి గది ముందు కూర్చొని తను తాను శిక్షించుకొని తన చేతిని కాల్చుకుంటున్న తులసిని చూసి ఒక్కసారిగా సిద్ధు షాకే తులసి అని గట్టిగా అరిచి తులసి దగ్గరికి వెళ్ళి ఆ హారతి మించి తులసి చేతిని తీసివేస్తాడు. ఏంటి తులసి, నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు నువ్వేమైనా చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని వెంటనే తులసిని దేవుడి గది నుంచి తీసుకెళ్ళి తన రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత సిద్ధు, ఏంటి తులసి ఈ పని, ఎందుకు ఇలా చేస్తున్నావని సిద్ధు తులసిని అడుగుతూ ఉంటే అప్పుడు తులసి, ఇంకా నన్నేం చేయమంటారండి, నా కడుపులో లేని బిడ్డ కోసం అత్తయ్య గారు గంపెడ ఆశలు కోరికలు పెట్టుకొని నన్ను ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంత మంచిగా అమ్మలాగా చూసుకుంటున్న అత్తయ్యని నేను నా కడుపులో లేని బిడ్డ కోసం ఇంకా నేను మోసం చేయలేనండి. ఎందుకని అత్తయ్యని బాధ పెట్టి మోసం చేయలేక ఇలా నన్ను నేనే శిక్షించుకుంటున్నానని తులసి సిద్ధుతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు దిష్టి తీసినవి పడేయటానికి పని మనిషి నిప్పుల గుండంలో ఆ దిష్టి తీసినవన్నీ వేసేసరికి ఆమెకి ఏ వాసన కానీ చిటపట కానీ ఏమి రాకపోయేసరికి అప్పుడు ఆ పని మనిషి, ఏంటి దిష్టి తీసి వేసినవి ఒక్కటి కూడా చిటపట అనట్లేదు, కనీసం ఎలాంటి వాసన కూడా రావటం లేదు అని వెంటనే అమ్మ విశాలక్ష్మి అమ్మ అని ఆ పనావిడ విశాలక్ష్మి గారిని పిలిచేసరికి అప్పుడు విశాలక్ష్మి ఏంటి అని అడుగుతూ ఉంటే, అమ్మ దిష్టి తీసిన వాటిలోంచి కొద్దిగా కూడా చిటపట అనేది ఏవీ రావటం లేదు, అసలు మీ కోడలు కడుపుతోటి ఉందా లేదా అనేది నా అనుమానం అమ్మ అని ఆవిడ విశాలాక్షితో చెప్పేసరికి విశాలాక్షి ఒక్కసారిగా కోపంగా తులసి అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదురుగా ఉన్న తులసిని చూసి, తులసి నువ్వు నాకేమైనా అబద్ధం చెప్తున్నావా అని తులసిని గట్టిగా నిలదీస్తుంది. ఆ మాటకి తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. తర్వాత, అసలు నీ కడుపులో బిడ్డ పెరుగుతుందా లేదా, నాకు ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని తులసి చేతిని తలపై పెట్టుకొని తులసిని అడుగుతూ ఉంటే అప్పుడు తులసి అవును అత్తయ్య గారు అని చెప్పడంతో విశాలాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది.